ఓ మహిళ స్త్రీల సాధికార కళ సాకారం అయ్యేది ఇంకెన్నడో. మొగాడి శరీరంలో అర్ధభాగం అయ్యావు కానీ రాజకీయాల్లో సగం మాట సాధించుకోలేకపోయావు. నిన్ను ఆకాశంలో సగం అన్నారు. అన్ని రంగాల్లో అసమానతలను ఎదుర్కొంటూ వివక్ష విద్రోహాల మధ్య ఇంకెన్నాళ్ళు నలిగిపోతావు. మద్యానికి బానిసలైన భర్తలతో ఇంకెంతకాలం నరకయాత్ర అనుభవిస్తావు. వంటింట్లో కన్నులతో ఎసరులు పెట్టే భార్య దయనీయ స్థితి ఇంకెన్నడూ మారేది. మహిళలను కేవలం డ్వాక్రా సంఘాలు మహిళా గ్రూపుల వరకే పరిమితం చేసి మీ ఎదుగుదలను ప్రభుత్వాలు ఆదిలోనే అణచివేయాలని చూస్తున్నాయి. మీ ఓర్పు సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడే మహిళల ఓట్లు కావాలి. ఆశా వర్కర్ నుండి అంగన్వాడీ టీచర్ దాకా ప్రభుత్వాలను ఊడిగం చేసే ఉద్యోగాలతో మిమ్మల్ని మభ్యపెడుతున్నారు. ఓ మహిళ నువ్వు మేలుకుంటేనే ఈ సమాజ స్థితిగతులు మారేది. ఎందుకు రాసింది తెలుసా? ఎందుకు రాసిండు? ఇంకో అమ్మ ముసలమ్మ, ఇప్పుడు నీ భర్తకే 2000 వస్తుంది ముసలి పింఛను. కాంగ్రెస్ ఓటేస్తే 2000 పోయి 4000 వస్తుంది. మొగానికి పెళ్ళానికి ఇద్దరికి వస్తుంది. వచ్చినారా పోసిడికే, వచ్చినారా లంగమాలిగా చెప్పబట్టి అట్లా ఇవ్వడు. ఇప్పుడు మహిళల ఓట్లు ప్రాధాన్యం. ప్రతి మహిళకి 20,000 రూపాయలు 22 నెలల బాకీ ఉన్నాడు. ఫస్ట్ వాళ్ళని గల్లా పట్టి తనది. మహిళా శక్తి రాజకీయంగా అంటున్నావు. ఎంతమంది నువ్వు కాంగ్రెస్ మహిళలు గెలిపించింది? మల్లెడ్డి రంగన్న, వెంకటన్న, ఉత్తమన్న, జానన్న, ఇంకేమన్నా ఉంటారు రాజశేఖర్ లెక్క. వాళ్ళు మరి మగోళ్ళేనా? నాకు తెలిసితే మగోళ్ళే. ఆ మహిళలు అంటున్నావు కదా నువ్వు. ఎందుకో రాజకీయంగా అవకాశం కావాలంటున్నావు కదా, అలా గుర్తు రాలేదు. అప్పుడు ఓహో ఎవడు ఎంగిలి మెతుకులు వేస్తే ఎవడు ఉచ్చరాదే వానికే జోకినప్పుడు ఇప్పుడు మహిళలు అంటాను. మరి మహిళలకి 22 నెలలుగా బాకీ కార్డు వాళ్ళు ఇవ్వబోతే నా కాడికి రమ్మనుగా. మరి మహిళలందరినీ పంపమంటే పంపుతారు. మాడబిడ్డలతో మనం పంపిస్తా ఉరికిచ్చిది అందరినప్పుడు. ఇంకో అబ్బో స్థానిక సంస్థల్లో 42% కాదు, చట్టసభలో 50% కోసం కలవెత్తాను. అమ్మా మొగోడు వచ్చిండయో పెద్ద మొగోడని, పెద్ద మొగోడు నీ అధికారం తెచ్చని చెప్తే నమ్మి ఓటేసినాం. మొగోడు పిరికోడైన పిరికోడై ఎలకల నుంచి ఎలకల పడి నేను ప్రశ్నించే గొంతును నాకు సంబంధం లేదు కాంగ్రెస్ కంటున్నాను. దొంగ నా కొడుకు మరి మాతో ఎందుకు ఓటు వేయించినవరా? మాకు ఓటు వేయించినప్పుడే నాకు సంబంధం లేదు కాంగ్రెస్ అంటే అయిపో, అలా ఉచ్చరాగాలని అలా ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి ఈ రోజు కూడా వాళ్ళ ఉచ్చరాగితే వచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఉన్నాడు. ఇంకా కూడా దొంగ నా కొడుకు. నువ్వు బీసీల పత్రిక, నువ్వు కథ ఎందుకురా లంగమాటలు దుమ్మ కొట్టిర్రు. ఇక మొబైల్ వచ్చిర్రు ఆయన. టిఆర్పి సమావేశాల జోరు, జిల్లాల నుంచి అపూర్వ స్పందన. ఇళ్ళనే వస్తుంది, ఇళ్ళ రాదు. ఇళ్ళ తప్ప ఏడ రాయరు, ఏడ చెప్పరా ముచ్చట. స్పందన వస్తుంది, మంచి అవుతుంది, గొప్ప అవుతుంది. అందరూ శబాష్ 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 అంటారు. ఉంచుతలేరు ముఖం మీద కాకరించి. హన్మకొండ టిఆర్పి సమావేశానికి భారీ రెస్పాన్స్ అట. ఈడే పెట్టిన రజనీ గారు టిఆర్పి శ్రేణులకు మాధవ్ రజనీ బీసీ రాజ్యాధికార స్వాలంబన కోసం పనిచేయాలని కేడర్ పిలుపు. పాలమూరు టిఆర్పి ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్. కామారెడ్డి జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ నియామక దరఖాస్తుల స్వీకరణ. అబ్బా ఏం చెప్తారేమరా మీరు? అయిపోయింది. చింతపండు మళ్ళేసి 10-15 ఏళ్ళలో ప్రధానమంత్రి అవుతున్నాయా? 10-15 ఏళ్ళలో ప్రధానమంత్రి, డైరెక్ట్ ముఖ్యమంత్రి కాదు. ఇక ప్రధానమంత్రి పదవి పోటీ పడి పొడుస్తాడు ఇప్పుడు మొగోడు. భారీ పోటీ బద్మాషిగా మొత్తం తీసి పక్కన పడేసారు. అది రాయడు. కాంగ్రెస్ కుట్రల జోలి రాయడు. మరి జూబిలీస్లో చింతపండు పోటీ లేదా? లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గెలవదా? కాంగ్రెస్ ఎంగిలి మెతుకు. నేనేం చెప్తానా, ఇంకో నల్లికుట్లోడు ఉన్నాడుగా, నప్పతట్లోడు. మన రేవంత్ తొలి వెలుగు ఎవరిని సపోర్ట్ చేస్తుండు? ఎవరిని లేపుతుండు? కింద జాకీలు పెట్టి ఎవరిని లేపుతుండు? అర్థం కావాలి మీకు. రెండు ఒకటే, తానా తందానా బ్యాచ్ రెండు ఒకటే. రెండు కలిసి కాంగ్రెస్ ఎంగిలి మెతుకు తింటాయి, కాంగ్రెస్ లేపుతారు. అందుకే మలియాడు రాయాడు. అందులో జరిగే కుట్రల గురించి, దొంగ ఓట్ల గురించి, దేని గురించి రాయాడు. సో చాలా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ని జోకుతారు. మరి పేమెంట్ అందింది, పేమెంట్ అందొచ్చు, అందంది. అంత మంచి జోకరు పట్టుకొని జోకుతారు, కింద పట్టుకొని. దమ్ముంటే అశోక్ నగర్ రా, మలిగా ఈ పని చేయరా. ఇగో పల్లి బఠానీలన్నా నేను తెల్లంగేస్తే పోస్తాడన్నా, తెల్లంగేసుకొని ఫార్చునర్ కార్ వేసుకొని
అశోక్ నగర్ లో ఓరాదు పల్లి పడాల కాడికి ఆడ చెప్తా అసలు పల్లి పడాల సంగతి పక్కన వాళ్ళగా తీరుతారు పల్లి పడాలి అంటే ఆడి ఓడి ఇప్పుడు అంతేనా చింతపండు లెక్క అసలు ఏం చేయాల ఇంత సౌట ముచ్చట రాసింది. సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు మరి వీడియో లైక్ చేయాలి. వీడియో లైక్ చేస్తేనే ఎక్కువ మంది రికమెండ్ అవుతుంది. సో ఇంకోటి వీళ్ళు రిపోర్ట్స్ కూడా తట్టుకొని మనం నిలబడటానికి ఒక అవకాశం ఉంటుంది. ఏందగా మళ్ళీ ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజల అభిప్రాయం ఏంటంటే తెలంగాణలో నిరుద్యోగ బాకీ కార్డు కాంగ్రెస్ కు ఉరితాడు అవుతుందని నేను అనుకుంటున్నా. 92% మంది నిజమే మహేష్ ఉరితాడు అవుతుంది మరి బాకీ కార్డు అంటారు. 92 ప్లస్ 97 వస్తుంది ఇక్కడైతే డైరెక్ట్. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ మహేష్ అన్న. జూబ్లీస్ ప్రజలు తెలివితోటి ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ గెలిపించాలి. ఈసారి బీఆర్ఎస్ గెలుపుతోటి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న పనులకు జవాబు చెప్పాలి. ఇస్తాను హామీలు ఏమి ఇయ్యలేదు అని చెప్పేసి ప్రభాకర్ గారు పెడతారు. వాస్తవమే జూబ్లీస్ లో ఇక ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోకపోతే ఇంకా ఏ పనులు కూడా జరగవు ఈ రాష్ట్రంలో. ఇంకా నెక్స్ట్ 3 years స్లీప్ మోడే 3 సంవత్సరాలు. జోనల్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అన్న. కృపాలట పొట్టివాడి పని ఏందన్నా గట్ల పెడతారే కామెంట్ మా అన్నం ఏంది నల్లమల్ల పులి అమరాబాద్కి తొక్కి వచ్చినని ఎట్లా బాధ అట్లా పెడితే మనకి కేసు పంచాలి ముందే కేసులు పెడతామంటారు. శంకరన్న అన్న వాయిస్ రీసౌండ్ వస్తుంది సరి చేయండి. రీసౌండ్ వస్తుందా సెట్ చేద్దాం రేపు. మల్లేష్ గారు గుడ్ మార్నింగ్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్. సంపత్ గారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటది అనుకున్నా కానీ జూబ్లీస్ ఫలితం తర్వాత మా రేవంత్ అన్నకు వీడ్కోలు పలుకుతారు. మా అన్నకు స్థానిక సంస్థల ఎన్నికలు పెంచే బాధ కూడా లేదు పోతాంది అంటుండు. ఏ రేవంత్ అన్న నీ పని అయిపోయినట్టేనా? అప్పటిదాకా నీ టైం అంటుండే అప్పటిదాకా ఏం టైం అయ్యారు పీకేస్తారు అని జూబ్లీస్తో లాస్ట్ అంటారు. చూడాలి మరి ఎంత. జై శ్రీరామ్. రామ్ గారు కాంగ్రెస్ పార్టీ అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. మంత్రివర్గం మొత్తం తనుకుంటున్నారు. పొంగులేటి ముందు తప్పించాలి మహేష్ అన్న. 100%. రాముల్ భాయ్ ఇవి ఈ రాష్ట్రంలో అతిపెద్ద ద్రోహి అతిపెద్ద అవినీతి అంటారుగా కుంభకర్ణుడు ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రచారాన్ని ప్రసరించి గెలిచిండు. సో అందువల్ల ఆయన అవినీతి మామూలు లేదు. కరెక్ట్. ఇలా పరిస్థితి నీ పైన కేసులు స్టార్ట్ అవుతాయి మహేష్ అన్నట్టు బరాబర్ అవుతున్నాయి. ఇప్పుడు 3 అయినాయి ఇప్పటికి అయ్యేది కొత్తగా. ఇలా మనం ప్రశ్నించకూడదు మహేష్ అన్న. ప్రశ్నిస్తే సూపర్ తెద్దామా బాగా చెప్పిందంట. అయితే ప్రశ్నిస్తే కేసులు అనేది కామన్. ఇక నిజాలు మారితే మలిగాన్ లాంటి రగ్గాన్ లాంటి లత్కోర్ గారు రిపోర్ట్ కొట్టడం కామన్. మరి రిపోర్ట్లు కొడుతున్నారంటే మీరేం లైట్ తీసుకుంటారు. ఈ పాటికి మనం ఎప్పుడో ట్రైనింగ్లోకి వెళ్ళిపోవాలి. మనం ట్రైనింగ్కి వెళ్ళిపోతే వాళ్ళప్పుడు 12 తొక్కుతాం కదా మనము. అందుకే మహేష్ గారు చెప్పలేదైతే ఎంతో మందికి నష్టం ఉంది. అది రేవంత్ అన్నకు, మన రేవంత్ తొలివేలుకు, మన శనార్థికి, మన మలిగానికి ఇంతమందికి నష్టం ఉంది. మహేష్ ఎదిగితే ఇంతమందికి భయం అవుతుంది. అందువల్ల ఎదుగొద్దని వాళ్ళు కుట్రలు చేస్తారు. చూద్దాం అయితే కేసులు ఏదో. శుభోదయం మహేష్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. మాణిక్యం గారు హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్. మహేష్ అన్న వాళ్ళు 10 రూపాయలు తిన్నా సరే 90 రూపాయలు ప్రజలకు పెట్టారు. 90 రూపాయలు తిన్నా సరే 10 రూపాయలన్నా ప్రజలు పెడుతున్నారా? జీరో గాడిద గుడ్డు. ఇగో మాది ఒకటే లెక్కనే. మీ జనాలకి మోసపోయే రోగం వచ్చింది. ఆయన 2 ఇస్తాడు 4 చెప్పిండు. 4 అంటే 10 చెప్పిండు. 10 అయితే 15 చెప్పిండు. 1,00,000 అయితే 2 చెప్పిండు. కదా ఓ అమ్మ ఏం ఇస్తాడని మీరు ఓటేసారు. మా అన్న ముందే చెప్పిండు. ఇగో జనం మోసం చేసేటోళ్ళు అమ్ముతారు. నేను మోసం చేసే మోసగారిని. మా హెరిటేజ్ షేర్లు అమ్మిస్తానా లేదంటే మా జూబ్లీస్ ప్యాలెస్ అమ్మిస్తానా? ఏది జనం సొమ్మే మిగతా జనం సొమ్ముతోనే బతుకుతా. సో అది మా యొక్క వ్యవహారం.